జూలై 21న మనకు గురు పౌర్ణిమ రాబోతుంది. ఈ గురు పౌర్ణిమ చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఆదివారంతో కలిసొస్తుంది కాబట్టి ఇంకా పవిత్రమైనదిగా అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఏంటంటేనండి, ఈ రోజున మీరు మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి. 24 గంటల్లో అదృష్టం పట్టి కోట్లు మీ సొంతం అవుతాయి. అలానే కాకుండా మీరు కోటీశ్వరుడు అయిపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మీ కోరికలన్నీ కూడా తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. గురు పౌర్ణిమ రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారికంతా కూడా మంచి జరుగుతుందని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇలా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి. నార్మల్గా గురు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి, పౌర్ణమికి కూడా చాలా శక్తి ఉంటుంది కదా, అది కూడా ఆదివారం రావటం విశేషంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఏంటంటే గనక ముఖ్యంగా మనం చెప్పాలంటే గురువులని మనం పూజించుకునే రోజు. గురు పౌర్ణిమ అంటే గురువులని పూజించుకునే రోజు అని అర్థం అనమాట. అలానే కాకుండా మనది అంటే మన మొదటి గురువు మన తల్లిదండ్రులు, ఆ తర్వాత మనకు గురువులు, పాఠం చెప్పే గురువులను కూడా మనం పూజించుకుంటూ ఉంటాం. ఈ రోజు చాలా వరకు కూడా ఏంటంటేనండి, గురువులను పూజించే అంటే ఆచారం చాలా సంవత్సరాల క్రితం నుంచే ఉందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మన మానవ జీవితంలో గురుగ్రహ అనుగ్రహం కలగాలన్నా, గురు బలం పెరగాలన్నా సరే ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే యాలకులతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. అలా ఆచరించడం వల్ల ఫలితం అనేది చూడగలుగుతారనమాట. యాలకుల పరిహారం ఏంటంటే కనుక చాలా వరకు కూడండి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, ఐశ్వర్యాన్ని పెంచుతుంది, కావలసినంత ధనాన్ని ఇస్తుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు చాలా అంటే ప్రయోజనాలను కూడా కలగచేస్తుందని చెప్పొచ్చు. నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి, ఈ పౌర్ణమి తిథి రోజున ఇలా కనుక యాలకుల పరిహారం చేసుకున్నట్టయితే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. నార్మల్గానే పౌర్ణమి అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. అందులో మనకు గురు పౌర్ణిమ కాబట్టి ఇంకా శక్తివంతమైనదని చెప్పొచ్చు. కాబట్టి ఈరోజు మీరు ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీ ఇష్టదైవం ముందు ఈ యాలకుల పరిహారం అనేది తప్పకుండా ఆచరించండి. పౌర్ణమి తిథి రోజు యాలకుల పరిహారం చేయడం వల్ల అనేక విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. యాలకులు నార్మల్గా ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేసి అనేక రకాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయి. కాబట్టి యాలకుల పరిహారం అనేది ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఫలితం అనేది మీరు చూడగలుగుతారన్నమాట. మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజంగా ఉంటూ ఉంటాయి. కానీ అలాంటి ఒడిదుడుకుల నుంచి బయటపడాలంటే కొన్ని పరిహారాలను, కొన్ని నియమాలను ఆచరించాలి. అలాంటి నియమాలు ఏంటంటే కనుక ఇలాంటి తిథివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి, గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది, భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ మనతో ఉంటాయని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనం ఈ పరిహారం ఏంటంటే సాయిబాబా పటం ముందు చేసుకుంటే చాలా మంచిదండి, చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే సాయిబాబా అంటే లీలలు, సాయిబాబా మహిమలు అన్ని మనం చూస్తున్నాం ఈ మధ్య. కాబట్టి ఈ గురు పౌర్ణమి తిథి రోజున మీరు మర్చిపోకుండా సాయిబాబా పటం ముందు ఈ 11 యాలకుల పరిహారం అనేది ఆచరించండి. అలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది రావటం మీరు చూస్తారనమాట. అలాగే కాకుండా ఏంటంటే ఈరోజు తప్పకుండా అండి గురుగ్రహ అనుగ్రహం కలగాలన్నా, గురు బలం మీకు పెరగాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పరిహారం కూడా చేయండి. గురువు బలం మనకు ఉన్న, గురుగ్రహ అనుగ్రహం మనకు కలిగినా ఏంటంటే మనం చేసే ప్రతి పనిలో కూడా ఏంటంటే సక్సెస్ని చూడగలుగుతాం, సక్సెస్ని సాధించుకోగలుగుతాం. సక్సెస్ అనేది మన సొంతం అవుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏంటంటే బాబాని పూజించుకోవటం, ఇష్టదైవాన్ని పూజించుకోవటం, అలానే కాకుండా రకరకాల పరిహారాలు చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూడటం జరుగుతుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఇలా మనం చేస్తాం కాబట్టి ఈ రోజున ఏంటంటే 11 యాలకుల్ని తీసుకోండి. యాలకులు చాలా శక్తివంతమైనవి అనమాట. దైవానికి అంకితం చేయబడతాయి యాలకులు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా కూడా భావిస్తారు. యాలకులు చాలా శక్తివంతమైనవిగా కూడా పరిగణిస్తూ ఉంటారు. యాలకులతో చేసే పరిహారం కూడా అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇలా యాలకులు 11 తీసుకోండి. తీసేసుకుని చక్కగా మీ ఇంట్లోనే మీరు సాయిబాబా పటం ముందు కూడా చేసుకోవచ్చు. కుదరని పక్షాన ఏంటంటే అంటే సాయిబాబా గుడికి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. యాలకులను మనం తీసుకుంటాం కదా, లెక్క పెట్టేసి 11 తీసుకోండి. ఎక్కడ కూడా చిల్లు కానీ అలానే కాకుండా చిరిగింది కానీ ఇలా లేకుండా, డ్యామేజ్ లేకుండా తీసుకోండి. అలా కనుక తీసుకున్నట్టయితే మనకు ఇంకా అధికంగా ఫలితాలని వస్తాయి అనమాట. అధికంగా ఫలితాలను మనం పొందవచ్చు అనమాట. కాబట్టి ఇలా తీసేసుకున్న యాలకులను ఏంటంటే కనుకనండి బాబా పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. అంటే కోరికల పరంగా అయితే కోరిక గురించి చెప్పుకోండి, లేదంటే ఏంటంటే ధనానికి సంబంధించినది ధనం పరంగా చెప్పుకోండి. డబ్బు రావటం లేదు, డబ్బు లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే ఏంటంటే డబ్బు కోసమని మీరు సంకల్పం చెప్పుకోవాలి. ఒకవేళ మీ కోరికలు తీరటం లేదంటే కనుక బాబా ముందు 11 యాలకులను పెట్టేసి చక్కగా సంకల్పం చెప్పుకోవాలండి. అలా చెప్పేసుకున్న తర్వాత 11 యాలకులను తీసుకెళ్లి ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఉంటాయి కదా, అక్కడ వదిలేయండి. అలా వదిలేయటం వల్ల ఏమవుతుందంటే కనుక మన యొక్క కోరిక అనేది తొందరగా తీరిపోతుంది. మనం కోరిక నుంచి బయటపడగలుగుతాం. కోరికలు తీరి మనం కుబేరులాగా మారటానికి, మన సంపాదన మన సొంతం అవ్వటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే సాయిబాబా ఆలయంలో చేస్తే చాలా మంచిదని మనకు పురాణం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే
కుదరని పక్షాన ఇక మన ఇంట్లోనే మనం చేసుకున్న సరిపోతుంది. మన ఇంట్లో మనం చేసుకున్న మనకైతే పరిహారం అనేది చక్కగా అంటే సిద్ధిస్తుంది, ఉపయోగం కూడా పడుతుందనమాట. ఇలా మీరు పటం ముందు కూడా చేయొచ్చు. పారే నీటిలో ఎందుకు వదలాలంటే కనుక అండి, పారే నీటిలో వదలటం వల్ల ఏంటంటే ఆ యాలకులు ఎలాగైతే పారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయో అలా మన కోరికను మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మన కోరిక నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ గురు పౌర్ణమి తిథి రోజున ఈ యాలకుల పరిహారం చేయడం వల్ల ఏంటంటే 24 గంటల్లోనే మనకు అదృష్టం వరించడం కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతాము. అంటే ఈ రోజు ముఖ్యంగా అంటే సాయిబాబా పటం ముందే పెట్టాలని రూల్ ఏమీ లేదండి. మీ ఇష్టదైవం మీరు బాబాని పూజిస్తే బాబా ముందు పెట్టుకోండి, లేదంటే నార్మల్గా మీ ఇష్టదైవం ఎవరున్నా సరే అక్కడ కూడా మీరు పెట్టుకోవచ్చు. అలా కూడా పెట్టుకొని పూజించుకొని ఆ తర్వాత యాలకులను తీసుకొని ఎక్కడైనా సరే పారే నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ యాలకులను వదిలేయండి. ఈ 11 యాలకులను కూడా వదిలేస్తే అవి పారుకుంటూ వెళ్ళిపోతాయో మన కోరిక కూడా అలాగే తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఆ కోరికను మనం తీర్చుకోగలుగుతాం. ఎంత బలమైన కోరికైనా సరే మనకు తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. ఎంత అంటే పెద్ద కోరికైనా సరేనండి, ఆ కోరిక నుంచి మనం బయటపడగలుగుతాం అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే బాబా అనుగ్రహాన్ని కూడా మీరు పొందండి. ఒకవేళ బాబా పటం ముందు మీరు చేయకపోతే మిగతా పటాలు ఏవైనా సరే మన పూజ గదులు ఉంటాయి కదా, ఆ పటాల ముందు కూడా మనం ఈ రోజున ఈ పరిహారం చేయొచ్చు. కానీ ఈ గురు పౌర్ణమి తిథి రోజున అంటే తిథి ఉంది కదండి, ఇది చాలా శక్తివంతమైనది అనమాట. చాలా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఇలా ఈ పరిహారం చేయటం వలన ఏంటంటే ఫలితం అధికంగా వస్తుందన్నమాట. మీ కోరిక చెప్పుకొని చక్కగా మీరు ఏ ఇష్టదైవం అయితే మీకు ఉంటారో ఆ ఇష్టదైవం ముందు మీరు యాలకులను పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని అనంతరం ఆ యాలకులను తీసుకొని పారే నీటిలో వదిలేయటమే. అంటే ఇంకా సరే అంతే అండి, వదిలేయటం వల్ల ఫలితం వస్తుంది. యాలకులకు ఏంటంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందే అంటే యాలకులు ఆ యొక్క అనుగ్రహాన్ని మనకు అందిస్తాయన్నమాట. మన చేతుల ద్వారా మనం చేస్తున్నాం కాబట్టి మనకు గురుబలం అనేది పెరుగుతుంది, గురువు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. జీవితంలో మనం ముందుకెళ్ళగలుగుతాం, మన కోరికని తీర్చుకోగలుగుతాం, మనం చేసే ప్రతి పనిలో కూడా మనము విజయాన్ని సాధించుకోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కోరికలు, కష్టాలు, సమస్యలు, డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి మీరు బయటపడండి. నార్మల్గానే అండి పౌర్ణమి తిథి రోజు యాలకులతో పరిహారం చేస్తే బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట. ఎందుకంటే యాలకులు అంతటి శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల అయితే మనకు తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే కాకుండా మనకేంటంటే మంచి కూడా జరుగుతుందని కూడా మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారు. చాలా ఈజీ పరిహారం అండి, చాలా చక్కగా ఉంటుంది, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. యాలకులు ఏంటంటే చాలా మంది కూడా అంత కాస్ట్ ఉంటాయండి, అంత పెట్టి మేము చేయాలండి అంటే కనుక మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మీరు ఈ పరిహారం గురు పౌర్ణమి రోజున తప్పక చేస్తారండి. అంత బాగా ఈ పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుంది, సిద్ధింపబడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అనమాట. అంత చక్కటి ఫలితాన్ని కూడా మీకు అందిస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రోజున మాత్రం అసలు వదులుకోకండి, పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. మీ కోరికల పరంగా అయితే కోరికలు చెప్పుకోండి, డబ్బు పరంగా అయితే డబ్బు పరంగా చెప్పుకోండి. కానీ ఖచ్చితంగా ఆ యాలకులు ఏంటంటే కనుక నీళ్ళల్లో మాత్రమే పడేయండి. అలా పడేస్తేనే మీకు ఫలితాలు అయితే అధికంగా వచ్చి 24 గంటల్లోనే అదృష్టం మీకు అంటే పట్టడం, అదృష్టం మిమ్మల్ని వరించటం, అదృష్ట ద్వారాలు తెచ్చుకోవటం, ధన ద్వారాలు ఎలాగైతే తెచ్చుకుంటాయో అలానే అదృష్ట ద్వారాలు కూడా తెచ్చుకుంటాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి ఫలితం కూడా రావటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతామన్నమాట. సాధారణంగా ఇవన్నీ కూడా మనం ఫలితాలను పొందగలుగుతామని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి గురు పౌర్ణిమ రోజున ఇలా ఈ పరిహారం చేయండి. పౌర్ణమి ఉంది కాబట్టి యాలకులతో పరిహారం చేస్తున్నాం కావున ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి. మంచి శుభ ఫలితాలను మనం పొందగలుగుతాం, మంచి ఫలితాలను మనం ఆశించగలుగుతామని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించి చూడండి, ఇక తిరుగుండదు.